ఫైన్. సో నేను ఏం మాట్లాడుకున్నాం మనం? వాట్ ఇస్ అవర్ డిస్కషన్? నేను ఏ కాంపోనెంట్ గురించి మాట్లాడుకున్నాం? ఏం చేస్తాను నేను? Vault PWA, password vault web access, how to install and what are the users and what are the prerequisites. ఓకే, PWA వల్ల బెనిఫిట్ ఏంటి? ఎందుకు మనం PWA యూజ్ చేయాలి? It will maintain the HR account or administration info entire for the end users. ఓకే, సో యాక్చువల్గా ఇది ఏం చేస్తుందంటే వెబ్ పేజ్ హోస్ట్ చేస్తాం నిన్న IIS బేస్ చేసుకుని. ఈ వెబ్ పేజ్ హోస్ట్ చేయడం వల్ల ఆ వెబ్ పేజ్ వాల్ట్ కనెక్ట్ అవుతుంది, మనకు కావాల్సిన డేటాని ఫెచ్ చేస్తుంది. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ. సో అది డిఫరెంట్ అథెంటికేషన్ మెథడ్స్ ఉంటాయి వెబ్ పేజ్ లో లాగిన్ అవ్వడానికి. సో లాగిన్ యాక్చువల్గా లెట్స్ సే మనం ఏదైనా వెబ్సైట్ తీసుకుంటే లాగిన్ అవుతాం కదా. సో అక్కడ ఎవరికైనా ఒక అథెంటికేషన్ మెథడ్ ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ మల్టిపుల్ అథెంటికేషన్ మెథడ్స్ చూపిస్తున్నాయి. సో ఎందుకంటే మనం ఇన్స్టాలేషన్ అప్పుడు ఏదైతే చూస్ చేసుకున్నామో ఆ అథెంటికేషన్ మెథడ్స్ చూపిస్తున్నాయి. నేను 3 పిక్ చేసుకున్నాను, 3 చూపిస్తున్నాను. లేదండి నేను ఒక 4 5 6 పిక్ చేసుకుంటే ఉన్న వాటిలో అన్నీ కనిపించేవి. సో వాట్ ఈస్ ద డిఫాల్ట్ అథెంటికేషన్ మెథడ్ ఫర్ CyberArk వెబ్ పేజ్? సో ఉన్న వాటిలో it will be CyberArk. ఎగ్జాక్ట్లీ. CyberArk is the default authentication method. సో ఎవరైతే వాళ్ళు క్రియేట్ అయి ఉన్నారో, నిన్న మనం లాగిన్ అయిన యూజర్స్ ని చూసాం. సో యాక్చువల్గా మనం వాల్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇద్దరు యూజర్స్ కి పాస్వర్డ్ సెట్ చేస్తాం. ఒకటి వచ్చేసి మాస్టర్ యూజర్ అండ్ అనదర్ వన్ వచ్చేసి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యూజర్. ఈ 2 యూజర్స్ కి పాస్వర్డ్ సెట్ చేసాం. ఓకేనా? సో ఈ 2 యూజర్స్ కూడా వాళ్ళు ఇంటర్నల్ యూజర్స్, మాస్టర్ అండ్ అడ్మినిస్ట్రేటర్. సో ఈ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకుని మనం వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. బట్ మాస్టర్ యూజ్ చేసుకుని ఓన్లీ ప్రైవేట్ క్లయింట్ మాత్రమే లాగిన్ అవుతాం. అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఈ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకుని ప్రైవేట్ క్లయింట్ తో పాటు PWA వెబ్ పేజ్ కూడా లాగిన్ అవ్వచ్చు. సో మనం లాగిన్ అయ్యాము, చూపించాను. వెబ్ పేజ్ మనకి ఏ ట్యాబ్స్ కనిపిస్తున్నాయి, మనకి ఏ ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ చెక్ చేస్తాం మనం. అవునా? క్లియర్? Yes. ఫైన్. సో అంటే తర్వాత మళ్ళీ ఇది లోకల్ యూజర్స్ కాబట్టి మనం CyberArk అథెంటికేషన్ మెథడ్ చూస్ చేసుకుందాం. లేదండి ఎండ్ యూజర్స్, లేదంటే ఎండ్ యూజర్స్ అంటే ఎవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యాక్టివ్ డైరెక్టరీ, వాళ్ళు అథెంటికేషన్ మెథడ్ యూజ్ చేసుకోవాలంటే వాళ్ళు అదర్ దెన్ CyberArk మనం ఏదైతే ఎనేబుల్ చేస్తామో, ఎక్కువ ఫస్ట్ బై డిఫాల్ట్ LDAP ఉంటుంది, లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్ LDAP, లేదా మనం SAML చేయొచ్చు, లేదా రేడియస్, ఇలా అథెంటికేషన్ మెథడ్ డిఫరెంట్ అథెంటికేషన్ మెథడ్స్ ఉంటాయి. మనం వాటిని ఎనేబుల్ చేస్తే వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఎలా ఎనేబుల్ చేస్తాం, ఎలా యూజ్ చేసుకుంటాం అనేది మన అకౌంట్ ఆన్ బోర్డింగ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటిగ్రేషన్స్ లో ఫస్ట్ ఇంటిగ్రేషన్ యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేషన్ చేస్తాం. సో అప్పుడు ఎండ్ యూజర్ కి ఎలాంటి యాక్సెస్ ఇస్తాము, వాళ్ళు ఏ అథెంటికేషన్ మెథడ్ యూజ్ చేసుకుంటారో చూస్తాం. ఓకే ఫైన్. సో ఫర్ నిన్న వరకు మనం చేస్తుంది ఏంటంటే మన ఆర్కిటెక్చర్ లో ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేసాం, DR వరల్డ్ ఇన్స్టాల్ చేసాం అండ్ PWA ఇన్స్టాల్ చేసాం. దీస్ 3 కాంపోనెంట్స్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్ సో ఫర్. అవునా? అదే కదండి మనం చేసినప్పుడు వరకే. Yes. So primary vault have been installed successfully, the first component, and then DR vault. సో ఇది ఇన్స్టాల్ చేసాం. DR vault ఇన్స్టాల్ చేసిన తర్వాత అది కూడా ప్రైమరీ వాల్ట్ కనెక్ట్ అయింది. వాల్ట్ కనెక్ట్ అవడం వల్ల డేటా అనేది, ఎంత డేటా, ఎన్ని సేవ్స్ ఉన్నాయో, ఎన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్, రికార్డింగ్స్ అలాంటి ఏమైనా ఉంటే మొత్తాన్ని అది ఏం చేస్తుంది, తీసుకొని వస్తుంది. రెప్లికేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ రెప్లికేషన్. ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా ప్రైమరీ వాల్ట్ కనెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ చూడండి రెప్లికేషన్ కూడా జరుగుతుంది. సో ప్రైమరీ టు ద DR. సో ఈ కాంపోనెంట్స్ వరకు ఇక్కడ వరకు సెటప్ చేస్తాం. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడబోయే కాంపోనెంట్, నెక్స్ట్ కాంపోనెంట్ PWA తర్వాత ఏది ఇన్స్టాల్ చేయాలి? విచ్ కాంపోనెంట్ యూనిట్? ఇన్స్టాలేషన్ లో మన ఆర్కిటెక్చర్ లో CPM. ఎగ్జాక్ట్లీ. సో ఇది వాల్ట్ సర్వర్. సో దీని వచ్చేసి వాల్ట్ వాల్ట్ 01. వాల్ట్ పేరే అది. సో ఎలక్ట్రిక్ వేలాగా ఉంచుదాం. సో ఇది PWA, ఇది మనం ఇన్స్టాల్ చేస్తాం సర్వర్ కాంప్ 01A. సో IP అడ్రస్ 10.2
server 14.1 20.1. సో ఫార్ మనం ప్రైమరీ వాల్ట్, టియర్ వాల్ట్ అండ్ PWD ఇన్స్టాల్ చేసాం. ఏమంటే PWD ఇన్స్టాల్ చేసాం, వెబ్ పేజ్ హోస్ట్ చేసాం, వెబ్ పేజ్ లాగిన్ అవ్వగలుగుతున్నాం. సో అక్కడితో అకౌంట్స్ ఆన్బోర్డ్ చేయొచ్చా, మన సెషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ వరకు మీరు ఇప్పుడు వరకు ఇన్స్టాల్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకుని మీరు అకౌంట్ క్రియేట్ చేయొచ్చు, అంటే ఆన్బోర్డ్ చేయొచ్చు. కానీ కొన్ని ఆప్షన్స్ అవైలబుల్ గా ఉండవు, ఎందుకంటే మనం ఇంకా సిపిఎం ఇన్స్టాల్ చేయలేదు, పిఎస్ఎం ఇన్స్టాల్ చేయలేదు. సిపిఎం అనేది మనకు తెలుసు, జస్ట్ బై నేమింగ్ కన్వెన్షన్ వీ కెన్ సే దట్ సిపిఎం ఇస్ ద పాస్వర్డ్ మేనేజర్ అండ్ పాలసీ మేనేజర్. సో ఇక్కడ సిపిఎం లేదు కాబట్టి పాస్వర్డ్ చేంజ్ చేసే యాక్టివిటీస్ అనేవి జరగవు, తర్వాత పాలసీస్ అనేవి మేనేజ్ చేయడానికి కుదరదు. అట్ ద సేమ్ టైం పిఎస్ఎం లేదు కాబట్టి పిఎస్ఎం అంటే ప్రివిలేజ్ సెషన్ మేనేజర్. సో పిఎస్ఎం నుంచి సెషన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. సో మనం ఇక్కడ కొన్ని అకౌంట్స్ మాత్రం ఆన్బోర్డ్ చేయగలం, కొన్ని ఆప్షన్స్ అనేవి మిస్ అవుతాయి. అట్ ద సేమ్ టైం సెషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయలేము. సో ఇప్పుడు వరకు మనం PWD వరకు ఇన్స్టాల్ చేసాం. ఈ రోజు మనం మాట్లాడబోయేది ఈ కాంపోనెంట్. దిస్ ఇస్ సిపిఎం, సెంట్రల్ పాస్వర్డ్ మేనేజర్. సో ఇది కాంపోనెంట్ నేమ్ సిపిఎం. ఇది మనం ఇన్స్టాల్ చేసే సర్వర్ వచ్చి comp01 B సర్వర్ అండ్ ఐపీ అడ్రస్ వచ్చేసి 10.0.21.1. సో ఇది కూడా ఇన్స్టాల్ చేస్తాం. ఇది కూడా ఇన్స్టాల్ అయిన తర్వాత వాల్ట్ కనెక్ట్ అవుతుంది. సో నేను అది ఇంకా మనం ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి కనెక్ట్ అయినట్టు చూపించినాం. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి, అసలు దీని సిపిఎం అనేది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎందుకు ఉండాలి, మరి చాలా సార్లు మాట్లాడుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పాను నేను. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సిపిఎం కాంపోనెంట్ ఇన్ సైబరాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? So password manager. Yeah. Correct. Inga? And policies will define. Yeah, exactly. Anything else? Okay, fine. Yeah. Okay, fine. No worries, no worries. సో మీరు ఇప్పుడు వరకు ఏదైతే చెప్పారో పాస్వర్డ్ పాలసీస్, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఇక్కడ మనం మాట్లాడబోయే సిపిఎం. సో ఫస్ట్ ఏ కాంపోనెంట్ అయినా మనకు తెలుసు, ఫస్ట్ దీని బేస్ మాట్లాడుకుంటే యూజర్స్ ప్రీరిక్వెస్ట్ లా దీన్ని సిపిఎం పాస్వర్డ్ మేనేజర్ కానీ సెంట్రల్ పాస్వర్డ్ మేనేజర్. సెంట్రల్ పాస్వర్డ్ మేనేజర్ లేదా సెంట్రల్ పాలసీ మేనేజర్ అంటాం దీన్ని బట్టి. ఓకే, పాలసీ మేనేజర్ లేదా పాస్వర్డ్ మేనేజర్, జస్ట్ ఈ రెండింటిని బట్టి మనం చెప్పేయచ్చు వాట్ ఈస్ గోయింగ్ టు బి డూ అంటే. సో ఈ పాస్వర్డ్ మేనేజ్ చేస్తుంది, పాలసీస్ మేనేజ్ చేస్తుంది. సో ఫైన్, ఫస్ట్ థింగ్ ఈస్ సిపిఎం ఈస్ రెస్పాన్సిబుల్ టు చేంజ్ ద పాస్వర్డ్స్, టు rotate, rotate అనొచ్చు, టు చేంజ్ rotate the passwords for. ఇక్కడ ఏంటి, యూజర్స్ కి పాస్వర్డ్ చేంజ్ చేస్తుందా, ఎవరికి పాస్వర్డ్ చేంజ్ చేస్తుంది, ఇది మీరు తెలుసుకోవాలి. చెప్పండి, ఎండ్ యూజర్ కి పాస్వర్డ్ రొటేట్ చేస్తుందా, లేదంటే సర్వర్ లో ఉన్న యూజర్ నేమ్స్ కి పాస్వర్డ్ చేంజ్ చేస్తుందా? End user. నో, ఇట్స్ నాట్ చేంజింగ్. సర్వర్ లో ఉన్న యూజర్స్ కి పాస్వర్డ్ రొటేట్ చేస్తుంది. ఎండ్ యూజర్స్ వచ్చేసరికి వాళ్ళు యాక్టివ్ డైరెక్టరీ నుంచి వస్తారు. సో వాళ్ళ యూజర్ నేమ్స్, వాళ్ళ పాస్వర్డ్స్ అవన్నీ కూడాను సపరేట్ యాక్టివ్ డైరెక్టరీ టీమ్ కేర్ చేస్తుంది. సో ఎండ్ యూజర్స్ ఎవరైతే పాస్వర్డ్ PWD వెబ్ పేజ్ లాగిన్ అవడానికి వస్తారో వాళ్ళ పాస్వర్డ్ నిన్న మనం లాగిన్ అయినప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఇచ్చాము, పాస్వర్డ్ ABCDEF@123 ఇచ్చాము. సో ఆ యూజర్ లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ పాస్వర్డ్ మనం చేంజ్ చేయట్లేదు, మనం రొటేట్ చేయట్లేదు. మనం ఇక్కడ మనం చేసేది ఏంటంటే, ఇక్కడ టార్గెట్ సర్వర్స్ ఉంటాయి ఆర్గనైజేషన్ లో, అంటే ఒక్కొక్క టీం వాళ్ళకి కొన్ని కొన్ని టార్గెట్ సర్వర్స్ ఉంటాయి. అది విండోస్ లేదా వాళ్ళ ఆ విండోస్ సర్వర్ లోని యూనిక్స్ డేటాబేస్ సర్వర్ లో వాళ్ళ రిలేటెడ్ అప్లికేషన్స్ అనేవి ఆన్బోర్డ్ అయి ఉంటాయి. వాటికి కొన్ని సర్వర్స్ యూజర్ నేమ్స్ ఉంటాయి. ఇది ఒక సర్వర్ అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇది ఒక విండోస్ మిషన్ అనుకుందాం, ఇది విండోస్ సర్వర్. ఈ విండోస్ సర్వర్ లో ఓకే 3 డిఫరెంట్ యూజర్స్ ఉన్నాయి అనుకుందాం. అడ్మిన్ అనే ఒక యూజర్ ఉన్నాడు. సో అతనికి పాస్వర్డ్ cyberark@123 అనే ఒక పాస్వర్డ్ ఉంది. ఫైన్. ఇంకో యూజర్ ఉన్నాడు, ABC అనే యూజర్ ఉన్నాడు. సో ఇక్కడ యాక్చువల్గా password@987 అనేది ఉంది. సో అలాగే ఇంకొకటి XYZ అనే యూజర్ కూడా ఉన్నాడు. సో ఇతనికి ఇది పాస్వర్డ్ అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్.
ఓకే, జస్ట్ నేను కావాలని కాపీ చేస్తున్నాను, తర్వాత చెప్తాను ఇది ఎందుకు కాపీ చేస్తున్నాను. ఫైన్. సో ముందు ఈ సర్వర్కి ఒక ఐపీ అడ్రస్ నేమ్ అవన్నీ ఉంటాయి సెకండరీ. 20.30.40 అనుకోండి సర్వర్ నేమ్, విండోస్ సర్వర్ నేమ్. ఈ 3 యూజర్ నేమ్స్ ఉన్నాయి. ఓకే, నా దగ్గర అంటే బాబు అనే ఎండ్ యూజర్ ఉంటాడు. ఇప్పుడు ఎవరైతే ఫిజికల్ గా అపీర్ అవుతున్నారో మనం ఎండ్ యూజర్స్. ఇక్కడ లెట్స్ సే నేను బాబు ఎండ్ యూజర్, వెంకీ ఎండ్ యూజర్, రామ్ ఎండ్ యూజర్, రమేష్ ఎండ్ యూజర్. దీస్ పీపుల్ కెన్ లాగిన్ టు ద సర్వర్ బై యూజింగ్ దీస్ క్రెడెన్షియల్స్. ఓకేనా? ఇప్పుడు మన ల్యాబ్ లో ప్రతిసారి ఏం చేస్తున్నాము, ఈ సర్వర్ ఏదో సర్వర్ చూస్ చేసుకుంటున్నాను, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అండ్ పాస్వర్డ్ ఇస్తున్నాను, అవునా? సో లెట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఒక సర్వర్ తీసుకున్నాం. ఈ సర్వర్ గురించి మాట్లాడితే నేను లాగిన్ అయ్యే ప్రతిసారి ఒక అడ్మినిస్ట్రేటర్ ఇతర పాస్వర్డ్ సైబరాక్ ఇస్తున్నాను. సో సిపిఎం సైబరాక్ చేంజ్ చేసే పాస్వర్డ్ ఏంటంటే ఈ సర్వర్ లో ఉన్న అడ్మినిస్ట్రేటర్ యూజర్ కి పాస్వర్డ్ చేంజ్ చేస్తుంది. నాట్ ఫర్ బాబు లాగిన్ అవుతున్నాడు, వెంకీ లాగిన్ అవుతున్నాడు. ఓకే, అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎండ్ యూజర్స్, ఫిజికల్ యూజర్స్. బట్ ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ అయ్యేది సర్వర్ లో ఉన్న యూజర్స్ కి. ఏమై క్లియర్? ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? చూడండి, ఇది ఇతను ఎండ్ యూజర్. సో ఒక ఆర్గనైజేషన్ లో ఓకే ఇక్కడ రామ్ వర్క్ చేస్తున్నాడు. ఓకే, ఇతనికి సర్వర్ తెలుసు, సర్వర్ లో ఉన్న యూజర్ నేమ్ తెలుసు, ఇతని పాస్వర్డ్ తెలుసు. సో మీన్స్ రామ్ is the actual end user. Ram can log into this machine by using these 3 credentials. Admin credential, username, password తెలుసు. సో రామ్ కు ఓన్లీ అడ్మిన్ క్రెడెన్షియల్ తెలిస్తే ఓన్లీ అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోనే లాగిన్ అవుతాడు. లేదు ఏబిసితో తెలిస్తే ఏబిసి యూజ్ చేసుకొని లాగిన్ అవుతాడు. XYZ క్రెడెన్షియల్స్ తెలిస్తే XYZ తో, లేదు 3 తెలుసుండి 3తో లాగిన్ అవుతాడు. అట్ ద సేమ్ టైం ఇది రమేష్ కూడా యాక్సెస్ ఉంది, అంటే అతనికి కూడా ఈజ్ వన్ ఆఫ్ ద ఎండ్ యూజర్. ఈ సర్వర్ లో యాక్సెస్ ఉంది, ఈ సర్వర్ లో ఉన్న క్రెడెన్షియల్స్. యాక్సెస్ అంటే ఈజ్ నథింగ్ బట్ యు నో ద క్రెడెన్షియల్స్, యూ కెన్ లాగిన్. దట్స్ వాట్ యాక్చువల్లీ యూ కెన్ కాల్ దట్ యాజ్ యాక్సెస్. ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళకి యాక్సెస్ ఉందంట. అంటే ఏంటి, వాళ్ళకి యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలుసు. సో ఇక్కడ ఇతను యాక్చువల్ గా రమేష్, ఓకే, ఎండ్ యూజర్. సో ఇక్కడ సైబరాక్ వచ్చేసి రమేష్ తో రామ్ తో పాస్వర్డ్ చేంజ్ చేయట్లేదు, యాక్టివ్ డైరెక్టరీ ఉన్న పాస్వర్డ్ చేంజ్ చేయట్లా. సో దిస్ సిపిఎం ఈస్ రెస్పాన్సిబుల్ టు చేంజ్ ద పాస్వర్డ్ ఆన్ దిస్ మెషిన్ ఫర్ admin user, for ABC user, for XYZ user. Clear? అర్థమవుతుందా? Yes, any questions? Ram, Ramesh, Venki? I mean, yeah, whichever user is imported, their figured CPM that will manage, right? Yes. So server లో అది లోకల్ యూజరా, డొమైన్ యూజరా, whoever it is. ఓకే, సర్వర్ లో యాక్సెస్ ఉన్న యూజర్స్ ఎవరైతే ఏ యూజర్ కి అయితే యాక్సెస్ ఉందో, ఏ యూజర్ నేమ్స్ కి అయితే యాక్సెస్ ఉందో వాటిని తీసుకొచ్చి మనం సైబరాక్ లో ఆన్బోర్డ్ చేసినప్పుడు, సైబరాక్ లో ఆన్బోర్డ్ చేస్తేనే సిపిఎం మేనేజ్ చేయగలదు. సో ఇక్కడ ఉన్న పాస్వర్డ్స్ యాజ్ దిస్ గా ఇందాక నేను కాపీ చేసి పెట్టాను. ఇక్కడ పాస్వర్డ్స్ ఈ వరల్డ్ లో స్టోర్ అవుతుంది. 3 అకౌంట్స్ నేను, ఓకే, ఈ 3 అకౌంట్స్ ఇక్కడ in real time will onboard all the users or will the any admin user only? లో ప్రతి యూజర్ ని మనం ఆన్బోర్డ్ చేయాలి. జనరల్ గా సైబరాక్ బెనిఫిట్ ఏంటంటే, సైబరాక్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ సర్వర్ లో ఉన్న మెయిన్ అడ్మిన్ అకౌంట్స్ ని ఆన్బోర్డ్ చేస్తే, అంటే చూడండి, ప్రివిలేజ్డ్ అకౌంట్ మేనేజ్మెంట్, పామ్ అంటే ప్రివిలేజ్డ్ అకౌంట్ మేనేజ్మెంట్. ఓకే, సో ప్రివిలేజ్డ్ ఏ యూజర్ కి అయితే ఎక్కువ ప్రివిలేజెస్, ఎక్కువ యాక్సెస్ ఉందో ఆ యూజర్ ని ఆన్బోర్డ్ చేయాలి మనం. మెయిన్ క్రైటీరియా అది. యాక్చువల్ గా వేరే వాటిని కూడా చేయాలి, బట్ మెయిన్ క్రైటీరియా డొమైన్, అది అడ్మినిస్ట్రేటర్స్ అకౌంట్. ఎందుకంటే ఈ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్స్ కి, అడ్మిన్ అకౌంట్స్ కి సర్వర్ మీద ఫుల్ యాక్సెస్ వస్తుంది. ఆ ఫుల్ యాక్సెస్ రావడం వల్ల వాళ్ళు మనకు తెలియకుండానే కొంతమందికి యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వచ్చు, కొంతమంది యూజర్ యాక్సెస్ రిమూవ్ చేయొచ్చు. ఇది సైబరాక్ లేకుండా చెప్తున్నాం, సైబరాక్ లేకముందు. ఓకే, ఇవన్నీ చేయొచ్చు. ఏదన్నా వాళ్ళు కొన్ని కొత్త అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడమో, లేదంటే ఉన్న వాటిని అన్ఇన్స్టాల్ చేయడమో, కొన్ని మోడిఫికేషన్స్ చేసే యాక్టివిటీ అవన్నీ చేయొచ్చు. సో అందుకనే మనం సైబరాక్ లో ముందుగా అడ్మిన్ యూజర్స్ ని ఆన్బోర్డ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. వాళ్ళని మనం మానిటర్ చేయొచ్చు, రికార్డింగ్ చేయొచ్చు, వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ కూడా క్యాప్చర్ అవుతుంది. సో దట్స్ వాట్ విల్ కాల్ దట్ పామ్ యాజ్ ఎ ప్రివిలేజ్డ్ అకౌంట్ మేనేజ్మెంట్. సో ఏవైతే ప్రివిలేజ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళని ముందుగా ఆన్బోర్డ్ చేయండి. మీకు అలా అని చెప్పి వేరే వాళ్ళని అవసరం లేదని కాదు. లెట్స్ ఇక్కడ అడ్మిన్ అనే యూజర్ కి సర్వర్ లో ఫుల్ రైట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అడ్మిన్ అనే యూజర్ ని ఆన్బోర్డ్ చేయడానికి ఛాన్స్ ఎక్కువగా మనం ఇంట్రెస్ట్ చూపించాలి.
ఏబిసి అనే యూజర్స్ నార్మల్ యూజర్స్, వాళ్ళు జస్ట్ లాగిన్ అవుతారు, వాళ్ళ యాక్టివిటీస్ చూసుకుంటారు. సో వాళ్ళకి అడ్మిన్ రైట్స్ ఉండవు, జస్ట్ లాగిన్ అయ్యి బయటకు వెళ్ళిపోతారు. ఓకేనా, అడిగిన పాయింట్. Yes. సో ఇక్కడ కానీ ఆన్బోర్డ్ చేసిన తర్వాత అది ప్రివిలేజ్డ్ అకౌంట్, నాన్ ప్రివిలేజ్డ్ అకౌంట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, సర్వర్లో ఉన్న అకౌంట్స్ అన్నిటిని మనం సైబరాక్లోకి ఆన్బోర్డ్ చేయొచ్చు. ఆన్బోర్డ్ చేసిన తర్వాత మనం ఆన్బోర్డ్ చేసేటప్పుడు ఈ సర్వర్ నేమ్ బేస్ చేసుకొని ఈ యూజర్ నేమ్, ఈ పాస్వర్డ్ ఒక అకౌంట్ అంటాం. ఈ సర్వర్ నేమ్, ఈ యూజర్ నేమ్, అడ్మిన్ యూజర్ నేమ్ ఒక అకౌంట్ అంటాం. ఇదే సర్వర్ ఏబిసి యూజర్ ఈ పాస్వర్డ్ ని ఇంకొక అకౌంట్ అంటాం. ఇదే సర్వర్ ఇంకొక యూజర్ నేమ్, ఈ పాస్వర్డ్ ని ఇంకో, అంటే ఈ సర్వర్ మొత్తం 3 డిఫరెంట్ అకౌంట్స్. ఓకేనా, ఈ 3 డిఫరెంట్ అకౌంట్ ని సైబరాక్ లో కన్వర్ట్ చేస్తే సేమ్ యూజర్ నేమ్, సేమ్ సర్వర్ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ డీటెయిల్స్ అన్ని వాళ్ళలో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద పాలసీ 30 days తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేయాలి అంటే సిపిఎం విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ టు చేంజ్ ద పాస్వర్డ్ ఫర్ లెట్స్ సే ఫస్ట్ అడ్మిన్ యూజర్ కి పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంది. సిపిఎం ఏం చేస్తుంది, ఈ టార్గెట్ సర్వర్ లో ఈ అడ్మిన్ అనే యూజర్ కి ఈ పాస్వర్డ్ ఉంది కదా, దీన్ని చేంజ్ చేస్తుంది, ఇంకా వేరే పాస్వర్డ్ ఏదో చేంజ్ చేస్తుంది. జస్ట్ ఇదే అనుకుంది. ఈ కొత్త పాస్వర్డ్ ని కూడా సిపిఎం ఏం చేస్తుంది, టార్గెట్ సర్వర్ లో స్టోర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ దీని ప్లేస్ లో కూడా స్టోర్ చేస్తుంది. క్లియర్, వాళ్ళలో కూడా 2 చోట్ల సేమ్ పాస్వర్డ్ ఉంటేనే మన కనెక్టివిటీ పాసిబుల్ అవుతుంది. సర్వర్ లో ఒక పాస్వర్డ్ ఉందండి, ఈ సర్వర్ లో యూజర్ కి, అడ్మిన్ అనే యూజర్ కి ఒక పాస్వర్డ్ ఉంది, వాళ్ళలో ఈ యూజర్ సేమ్ అదే యూజర్ ఇంకో పాస్వర్డ్ ఉన్నప్పుడు సెషన్ ఎస్టాబ్లిష్ కాదు. ఏమా క్లియర్? 2 చోట్ల సర్వర్ లోనే వాల్ట్లోనే 2 ఒకే చోట ఉన్నప్పుడు మాత్రమే సెషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏమా క్లియర్? Yes. ఓకే, వెంకీ, రామ్, Yes, sir. ఫైన్. సో ఇక్కడ చూడండి, మళ్ళీ సిపిఎం ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడ 30 days తర్వాత ఇది పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఆటోమేటిక్ గా ఏదో ఒక పాస్వర్డ్, ఒక ర్యాండమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తుంది. ఏదో జనరేట్ అవుతుంది ర్యాండమ్ పాస్వర్డ్, జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ పాస్వర్డ్ జనరేట్ చేస్తుంది అనుకోండి, ఈ పాస్వర్డ్ ఈ యూజర్ కి, ఏబిసి అనే యూజర్ కి అప్డేట్ చేసి సేమ్ పాస్వర్డ్ వాళ్ళు కూడా అప్డేట్ చేస్తుంది. ఈ అప్డేట్ చేయాల్సిన బాధ్యత సిపిఎందే. ఓకేనా, ఏ పాస్వర్డ్ అయితే మనం అప్డేట్ చేస్తున్నామో చూడండి, ఓకే, సేమ్ పాస్వర్డ్. ఈ యూజర్ కి ఏదో కొత్త పాస్వర్డ్, ఏదో ర్యాండమ్ గా ఇంకో పాస్వర్డ్ అప్డేట్ చేస్తుంది. ఈ పాస్వర్డ్ ని ఇక్కడ అప్డేట్ చేస్తుంది ఈ యూజర్ కి. అదవుతుందా గైస్? సో సిపిఎం బాధ్యత ఏంటంటే మనం ఆన్బోర్డ్ చేసిన టార్గెట్ అకౌంట్ యూజర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పాస్వర్డ్ ఆటోమేటిక్ అప్డేట్ చేయడం, అప్డేట్ చేసిన కొత్త పాస్వర్డ్స్ ని ఒక కాపీనేమో సర్వర్ లో పెట్టి ఇంకో కాపీని వాళ్ళు అప్డేట్ చేయడం. ఏమై క్లియర్? Yes. Yes, sir. So now we got the clarity that CPM is not responsible to change the password for these users. అంటే ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, యాక్టివ్ డైరెక్టరీ నుంచి వస్తున్నారో వాళ్ళ పాస్వర్డ్స్ చేంజ్ చేయట్లేదు. టార్గెట్ సర్వర్ లో ఓకే, అది విండోసా, యునిక్స్, ఓకే డేటాబేస్, వెబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, సర్వర్ ఏదన్నా కానివ్వండి, సర్వర్ లో ఎన్ని యూజర్స్ అన్నా కానివ్వండి, నేను జస్ట్ నామకే వాస్తు ఇక్కడ 3 చెప్పాను. ఇదే సర్వర్ లో 10 యూజర్స్ ఉంటే వాటిని 10 అకౌంట్స్ గా ట్రీట్ చేస్తాం. ఈ సర్వర్ లో యునిక్స్ మిషన్ అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఇందులో ఒక యూజరే ఉంది, ఓకే యూనిక్స్ సర్వర్, ఓకే ఒక యూజరే ఉంది, రూట్ అనే యూజరు. ఓకే, యా, ఇది కూడా ఇక్కడ కూడా ఈ యూజర్ డీటెయిల్స్ కూడా వాళ్ళలో స్టోర్ చేస్తాం, వాళ్ళు అప్డేట్ అయిపోతుంది. సో ఏమండి, ఇక్కడ సైబరాక్ లో ఆన్బోర్డ్ చేసే ప్రతి సర్వర్ కి మనం పాస్వర్డ్ అప్డేట్ చేయాల్సిందన్న, పాస్వర్డ్ ఆటోమేటిక్ గా రొటేట్ చేయాలి యాజ్ పర్ పాలసీ 30 days కో లేదా 60 days కో ఉంటే ఎవ్రీ 60 days కి పాస్వర్డ్ చేంజ్ అవ్వాలంటే మీ ఇష్టం. పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు, లేదండి ఈ పర్టికులర్ అకౌంట్ కి పాస్వర్డ్ రొటేట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మేము ఆన్బోర్డ్ చేస్తున్నాం, కనెక్టివిటీ పర్పస్ కోసం సైబరాక్ యూజ్ చేసుకుంటాం, కానీ సైబరాక్ ఆటోమేటిక్ గా పాస్వర్డ్ రొటేట్ చేయడం అనేది మాకు ఇంట్రెస్ట్ లేదంటే ఎస్ వదిలేస్తాం. క్లియర్? ఓకేనా, ఉన్న ప్రతిదానికి పాస్వర్డ్ రొటేట్ చేయాలంటే అవసరం లేదు. ఓకే, క్లియర్? ఫైన్ గైస్, ఆర్ యు ఓకే విత్ దిస్? Fine. Yeah, fine. So this is all about CPM is responsible. CPM is responsible to change the passwords of the target server or username, the usernames of target servers.
ఓకే ఫైన్, ఇక్కడ బాగానే ఉంది. తర్వాత సిపిఎం ఇస్ రెస్పాన్సిబుల్ టు మేనేజ్ cyber internal policies. ఓకేనా, క్లియర్? సో ఓకే, సో ఇక్కడ చేంజ్ అని చెప్పాను. చేంజ్ తో పాటు ఇంకో కొన్ని యాక్టివిటీస్ చేస్తుంది. చేంజ్ లేదా చేంజ్ చేస్తుంది, వెరిఫై అనేది చేస్తుంది, రీకన్సల్ అనేది చేస్తుంది. అసలు చేంజ్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాను, పాస్వర్డ్ చేంజ్ చేయడం అనేది చేంజ్ యాక్టివిటీ. ఆటోమేటిక్ గా యాజ్ పర్ ద పాలసీ ప్రకారం ఈ కొన్ని అకౌంట్ గా 30 days ఉండొచ్చు, కొన్ని అకౌంట్ ఓవరాల్ గా అయితే జనరల్ గా ఒకటే పాలసీ ఉంటుంది. ఓకే, అందరు కలిపి 30 days అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అందరు ఈ రోజు ఆన్బోర్డ్ చేస్తే అడ్మిన్ అకౌంట్ ఈ రోజు నుంచి 30 days. ఓకే, ఏబిసి అనే అకౌంట్ రేపు ఆన్బోర్డ్ చేస్తున్నాను అనుకోండి, రేపు నుంచి 30 days. XYZ ఈ రోజు చేస్తే ఇవాళ నుంచి 30 days. సిపిఎం అడ్మిన్ అనే దానికి XYZ అనే యూజర్ కి సిపిఎం ఈ రోజు రెస్పాన్సిబుల్ తీసుకొని ఈ రోజు ఆటోమేటిక్ గా ఈ రెండు అకౌంట్స్ కి, ఏబిసి అనే దానికి రేపటి నుంచి 30 days కి ఓకే పాస్వర్డ్ అప్డేట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి అకౌంట్ కూడా అంతే. మనం ఈ అకౌంట్ చేయాలి మనం చెప్పాల్సిన అవసరంలా సిపిఎం ఆటోమేటిక్ గా పిక్ చేసుకుంటుంది పాలసీ ప్రకారం. ఓకే ఫైన్, చేంజ్ అనేది బాగానే ఉంది. మరి ఇక్కడ వెరిఫై ఉంది. వెరిఫై అంటే ఏంటంటే ఒక అకౌంట్, ప్రతి అకౌంట్ దగ్గర ఒక ట్యాబ్ ఉంటుంది, వెరిఫై అనే ట్యాబ్. అదేం చేస్తుందంటే వెరిఫై అనేది క్లిక్ చేస్తే ఏ అకౌంట్ దగ్గర అయితే క్లిక్ చేస్తున్నా ఆ సర్వర్ లో ఆ యూజర్ నేమ్ కి సేమ్ పాస్వర్డ్, వాళ్ళలోనే టార్గెట్ సర్వర్ లోనే సేమ్ పాస్వర్డ్ ఉందా లేదా అని వెరిఫై చేస్తుంది. దట్స్ ఇట్. సేమ్ పాస్వర్డ్ వాళ్ళలోనే టార్గెట్ సర్వర్ లోనే సేమ్ పాస్వర్డ్ ఉందా లేదా అని వెరిఫై చేస్తుంది. అది ఎలా వెరిఫై చేస్తుంది ఏంటనేది మనం పిఎస్ఎం ఆన్బోర్డ్ ఇన్స్టాల్ అయిన తర్వాత అకౌంట్ ఆన్బోర్డింగ్ చేస్తే మీకు 2 days అకౌంట్ ఆన్బోర్డింగ్ మీద తీసుకుంటాను క్లాస్. అది జస్ట్ 10 minutes జాబే. ఓకే, అకౌంట్ ఆన్బోర్డ్ చేయడం, కనెక్టివిటీ చేయడం 10 minutes. కానీ మీకు అసలు ఏ అకౌంట్ ఆన్బోర్డ్ చేయాలి, ఎందుకు ఆన్బోర్డ్ చేయాలి, ఆన్బోర్డ్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎలా చేంజ్ అవుతుంది, ఓకే కనెక్టివిటీ ఎలా పాసిబుల్ అవుతుంది, సో ఇవన్నీ మీకు బ్రీఫ్ గా చూపించడానికి, కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రికార్డింగ్స్ చూపించడానికి, యూజర్స్ కి యాక్సెస్ ఇస్తే వాళ్ళకి ఎలా అంటే యాక్సెస్ ఇవ్వచ్చు, ఎలా ఓకే యాక్సెస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని అకౌంట్స్ చూడాలి, ఎలా చూడాలి అనేది మనం ఒక 2 days మాట్లాడుతాం. ఇక్కడ మొత్తం ల్యాబ్ యాక్టివిటీస్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి 3 days తీసుకుంటాను క్లాస్. ఈ ఓన్లీ అకౌంట్ ఆన్బోర్డింగ్ మీదే ఎక్కువ టైం తీసుకుంటాను. ఎందుకంటే మనకి జాబ్ వస్తే, ఎవరికైనా జాబ్ వస్తుందంటే ఇనిషియల్ గా వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేది PWA వెబ్ పేజ్ మీద, ఎస్పెషల్లీ అకౌంట్ కనెక్టివిటీ, అకౌంట్ ఆన్బోర్డింగ్, యూజర్ యాక్సెస్, యూజర్ ఆన్బోర్డింగ్, వీటి మీద ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది అక్కడ. ఈ ఇన్స్టాలేషన్ ఇవ్వంటారా వన్ టైం యాక్టివిటీ. మీకు నిజంగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్స్టాలేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, మేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ డిజైన్ చేసి ఉండొచ్చు, సపోర్ట్ చేయడానికి మీరు ఉంటారు. సో ఆ టైంలో ఇవన్నీ జస్ట్ ఎవరు చెప్పినా ఇన్స్టాలేషన్ చాలా ఈజీ. బట్ అకౌంట్ ఆన్బోర్డింగ్ అనేది కూడా ఈజీనే. బట్ వాళ్ళకి ఏదైనా ఇష్యూ వస్తే మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకే ఎలా ఫిక్స్ చేయాలి, ఎటువంటి ఇష్యూస్ వస్తే ఏంటనేది మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. అది ఎప్పుడంటే ఓకే ఇది ల్యాబ్ 14 days కాబట్టి మనకి యాక్చువల్ గా ఏదైతే మాట్లాడాలో అది ల్యాబ్ లో మాట్లాడుతుంది ఈ 14 days లోపల. బట్ తర్వాత ల్యాబ్ అయిపోయిన తర్వాత మనకి ఫ్రీ టైం ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఓకే అకౌంట్స్ తీసుకొని మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఏదైనా, బట్ అకౌంట్స్ పేజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకేనా, ఫైన్. సో వెరిఫై అనేది మీకు అర్థమైంది. ఎందుకు చేస్తామంటే వాళ్ళలోనే టార్గెట్ సర్వర్లోనే సో అండ్ సో అకౌంట్కి ఎన్ని అకౌంట్స్, మనకు కొన్ని వేల అకౌంట్స్ ఉన్నాయి, 10,000 అకౌంట్స్ ఆన్బోర్డ్ చేస్తాం. బట్ నేను ఇప్పుడు యాక్చువల్లీ ఒక అకౌంట్ కు 10 అకౌంట్స్ కు చెక్ చేయాలి, వాళ్ళలోనే టార్గెట్ సర్వర్లో సేమ్ పాస్వర్డ్ ఉందండి. ఎస్ యూ కెన్ చూస్ దోస్ అకౌంట్స్ ఫ్రమ్ ద PWA వెబ్ పేజ్ అండ్ యూ కెన్ జస్ట్ వెరిఫై. ఫైన్. తర్వాత రీకన్సిల్ అంటే ఏంటంటే ఎప్పుడైతే చేంజ్ అంటే సిపిఎం అనేది పాస్వర్డ్ చేంజ్ చేయలేదు ఆటోమేటిక్ గా, అప్పుడు రీకన్సిల్ అనే ఆప్షన్ ఉంటుంది. రీకన్సిల్ అనే ఆప్షన్ వచ్చింది అంటే ఓకే అక్కడ నిజంగా కరెక్ట్ పాస్వర్డ్ ఉన్నా, బ్యాడ్ పాస్వర్డ్ ఉన్నా, నల్ పాస్వర్డ్ ఉన్నా, ఏ పాస్వర్డ్ లేకపోయినా ఆటోమేటిక్ గా ఉన్న పాస్వర్డ్ ని తీసేయడమో, నల్ పాస్వర్డ్ ని పక్కకు నెట్టేసి ఓకే ఇట్ విల్ జనరేట్ ద న్యూ పాస్వర్డ్ అండ్ ఇట్ విల్ అప్డేట్ ద న్యూ పాస్వర్డ్ అండ్ వాల్ట్ అండ్ టార్గెట్ సర్వర్. సో చేంజ్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, రీకన్సిల్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, సో అది కూడా మనం డీప్ గా మాట్లాడతాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చేంజ్ కి ఇక్కడ ఈ మూడింటికి చేంజ్ అంటే ఏంటి, వెరిఫై అంటే ఏంటి, రీకన్సిల్ వాట్ ఈస్ దిస్ అనేది అడుగుతాడు. అట్ ద సేమ్ టైం చేంజ్ కి వెరిఫై కి ఓకే దీనికి డిఫరెన్స్ అడుగుతాడు, వెరిఫై కి రీకన్సిల్ కి డిఫరెన్స్ అడుగుతాడు. సో ఇలా మూడింటి మధ్యలో కూడా డిఫరెన్షియేషన్ ఏంటి, ఎందుకు మనం యూజ్ చేయాలనేది కూడా మనం అడుగుతాడు. ఓకేనా, ఫైన్. ఇది మెయిన్ సిపిఎం యూజెస్. ఇక్కడ వరకు మీకు అర్థమైందా సిపిఎం ఏం చేస్తుంది అనేది? సో ఇది ప్రాక్టికాలిటీ ఎప్పుడు చూస్తామంటే ఎప్పుడైనా అకౌంట్ ఆన్బోర్డ్ చేసిన తర్వాతే మనం ఇవన్నీ చూడగలం. అకౌంట్ ఆన్బోర్డ్ చేయకపోతే చేంజ్ ఎలా వర్క్ అవుతుంది, వెరిఫై రీకన్సిల్ ఎలా వర్క్ అవుతుందో తెలియదు.
ఓకేనా? సో అందుకోసమే మనం ఇవన్నీ ముందుగా మాట్లాడుతున్నాం. బట్ ఇది యాక్చువల్ యూజెస్ ఎప్పుడు వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుందో తెలియాలంటే ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిజైన్‌తో పాటు అకౌంట్ ఆన్‌బోర్డింగ్ కూడా చేస్తేనే మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న సైబరాక్ యూజెస్ కానీ, ఈచ్ కాంపోనెంట్ యూజెస్ ఏదైతే మాట్లాడుకున్నామో అవన్నీ క్లారిటీగా మనకు తెలుస్తది. అప్పటి వరకు మనం గాల్లో దీపం పెట్టి లెక్కలేసినట్టే ఉంటుంది. ఓకేనా? క్లియర్. అర్థమవుతుందా గైస్? అదవుతుంది సార్. యా ఫైన్. ఓకే. సో నెక్స్ట్ ప్రీ రిక్వెస్ట్. సో ప్రీ రిక్వెస్ట్ నేను కాపీ చేస్తాను. సో ప్రీ రిక్వెస్ట్ యూజువల్ గా ఎక్కడ తీసుకున్నా అదే ప్రీ రిక్వెస్ట్ ఉంటుంది. బట్ సిపిఎం ఇన్స్టాల్ చేయడానికి ఒక విండోస్ సర్వర్ ఇక్కడ వరకు ఫైన్, బాగా నేనే తీసుకుంటున్నాను. ఓకే ఫైన్. ప్రీ రిక్వెస్ట్ సిపిఎం ఇన్స్టాల్ చేయడానికి ఏం కావాలంటే ఫస్ట్ మనకు ఒక సర్వర్ కావాలి. అది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ దే ఉండాలి. అది కంపాటబిలిటీ విత్ 2016 కానీ 2019 లేదంటే 2012 కంపాటబిలిటీగా ఉందంటే అది కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసే సర్వర్ నేమ్ వచ్చి comp01b సర్వర్. ఓకే, ఇక్కడ ఐపీ అడ్రస్ వచ్చేసి 21.1. క్లియర్. ఓకేనా? తర్వాత ఇది వర్చువల్ సర్వర్ ఫిజికల్ సర్వర్ అంటే యాక్చువల్లీ ఫిజికల్ కి అంత కష్టం అవుతుంది. సో వర్చువల్ సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తాం. రియల్ టైమ్ లో కూడా ఫిజికల్ ఎక్కువగా కష్టం. ఫిజికల్ మేనేజ్ చేయాలంటే ఏంటంటే డేటా సెంటర్ కావాలి, డేటా సెంటర్ లో స్పేస్ కావాలి, అక్కడ పవర్ కేబుల్స్ 2 డిఫరెంట్ పవర్ కేబుల్స్ కావాలి, ఇంకా చాలా చాలా కావాలి, హార్డ్వేర్స్ ఇవన్నీ కావాలి. సో ఫిజికల్ సర్వీస్ మేనేజ్ చేయడం అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టం. సో అందుకనే ఓన్లీ ప్రైమరీ అండ్ డిఆర్ కి ఫిజికల్ సర్వీస్ ఉంటే బెటర్, లేదంటే వాటిని కూడా వర్చువల్ చేసుకోవచ్చు. దట్స్ అప్ టు యూ. మనం ల్యాబ్ లో వర్చువల్ లోనే కదా ఇన్స్టాల్ చేసేది. సో ఈ సర్వర్ లో లాగిన్ అవ్వడానికి మనకి ఒక అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. ఎస్, ఈ 2 అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఉంది, పాస్వర్డ్ సైబర్ అకౌంట్ రెడీగా ఉంది. ఈ సర్వర్ కంపాటబిలిటీ అనేది నేను బయట నుంచి తీసుకున్నాను. ఓకే, గూగుల్లో ఇక్కడ నుంచి తెలుసు మనకి ప్రతి కాంపోనెంట్. What is the OS starting version with the 9 dot version? ఓఎస్ Don't ఏదండి need నాకు 7. అర్థం కాలేదు. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు అనేది? Windows. విండోస్ యాక్చువల్గా ఇది ఎక్స్పీ నుంచి సారీ ఎన్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి. విండోస్ ఎన్టీ NT. ఉంది, ఎన్టీ తర్వాత 2000 ఉంది. ఓకే, మేము స్టార్టింగ్ లో మాట్లాడుకుంటున్నాం, బట్ మళ్ళీ చెప్తాను. విండోస్ వచ్చేసి ఎన్టీ ఉంటుంది, విండోస్ ఎన్టీ. దాని తర్వాత 2000 వస్తుంది, 2003 వస్తుంది, 2008, తర్వాత 2008 R2 రిలీజ్ 2 ఉంటుంది, తర్వాత 2012 లో కూడా R2 ఉంది. ఓకే, రిలీజ్ 2 ఉంది. అండ్ 2016 and 2019 currently most of the people. Okay, currently latest one is 2021. ఇది విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడాలి. బిఫోర్ ఎన్టీ ముందు ఏమన్నా ఉందేమో నాకు ఐడియా లేదు. ఓకేనండి, క్లియర్ కదా? యా ఫైన్. ఓకే ఫైన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సిస్టమ్, ఇక్కడ సిపిఎం ప్రీరిక్వెస్ట్ లో సిస్టమ్ రిక్వైర్మెంట్స్ మనం ఎలా మేనేజ్ చేస్తామంటే నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఆన్బోర్డ్ చేసేటప్పుడు ఎన్ని ఆన్బోర్డ్ చేస్తున్నాము. సో మనం ప్రైమరీ వాళ్ళు, డిఆర్ వాళ్ళు, ఇక సిపిఎం పివిడబ్ల్యూ ప్రతి కాంపోనెంట్ కూడా నంబర్ ఆఫ్ అకౌంట్ బేస్ చేసుకునే తీసుకుంటాము. అందులో దెర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్. వాళ్ళు docs.cyberactive.com లో ఎంత రిక్వైర్మెంట్ చెప్పారో అదే రిక్వైర్మెంట్స్ తీసుకొని మనం ఫాలో అవుతాం. ఓకేనా? సో మనం యాక్చువల్గా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అనేది ఓకే ఇది ఫాలో అవుతాం. సో ప్రైమరీకి, డిఆర్కి, పిడబ్ల్యూకి అండ్ సిపిఎంకి అన్ని ఓకే. ఈ స్మాల్ ఓకే స్పెసిఫికేషన్ చూడండి, ఇక్కడ స్మాల్ ఇంప్లిమెంటేషన్ ఇదే ఫాలో అవుతాం. అన్నిటికీ అన్ని కాంపోనెంట్స్ కి స్మాల్ ఫాలో అవుతాం. లేదండి మిడ్ రేంజ్ అంటే అన్ని కాంపోనెంట్ కి మిడ్ రేంజ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫాలో అవుతాం, అంటే ఈ కాన్ఫిగరేషన్. లేదండి లార్జ్ ఓకే 1 lakh పాస్వర్డ్స్ అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, వెరీ లార్జ్ అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అన్ని కాంపోనెంట్స్ కి ఒకటే ఫాలో అవుతాం, ఎందుకంటే మన ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ అకౌంట్స్, హౌ మెనీ అకౌంట్స్ వేర్ ఆన్బోర్డింగ్ ఇంటూ ద సైబర్, దాని బేస్ మీదే ఉంటుంది. ఓకేనా? ఫైన్. సో నేను ఇక్కడ సిపిఎం వచ్చేసి ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు, సిపిఎం సర్వర్. సో స్మాలా లేదంటే ఏంటి, మిడ్ రేంజా, లార్జా, మీ ఇష్టం ఏది పిక్ చేసుకుంటారో అది పిక్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటాం, దాన్నే ఫాలో అవుతుంది. అదే మీ వింటల్ టీమ్కి ఇస్తే లేదా క్లౌడ్ టీమ్కి ఇస్తే వాళ్ళు మీకు ఆ సర్వర్ రెడీ చేసి పెడతారు. సర్వర్ షుడ్ బి జాయిన్ టు ది డొమైన్. యా కరెక్ట్. ఓకే, ఇక్కడ సిపిఎం ఇంటర్వ్యూలో వీటి మీద ఉన్న క్వశ్చన్ రావచ్చు సార్, అంటే ఎంత పెట్టాలి ఏంటి అనేది, అది కూడా డీటెయిల్స్ అంటే మీరు మీ ఇంప్లిమెంటేషన్ ఏంటి, హౌ మెనీ అకౌంట్స్ వేర్ మేనేజింగ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం తర్వాత మీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉండాలి అంటే
అప్పుడు మీరు చెప్పాలి ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ అకౌంట్స్ వీఆర్ ఆన్బోర్డింగ్ ఇంటూ ద సైబ్రాక్. సో బేస్డ్ ఆన్ ద it's a whether it's a small, either it's a mid range, whether it's a what we can say mid range, large, extra large, వీటి మీద బేస్ చేసుకొని ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, అట్లీస్ట్ మీ కాన్ఫిగరేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. ఒకదానికి మిడ్ రేంజ్ గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, మిగిలింది ఓకే డౌన్ ఉంటుంది. ఒక స్మాల్ దానికి అడిగితే ఇక్కడ 8 GB చెప్పొచ్చు, ఇక్కడ మిడ్ రేంజ్ 16 GB, దాని టాప్ పైన 32 GB, దాని ఇంకా ఎక్స్ట్రా లార్జ్ అంటే 64 GB. సో అలా మీ ఇష్టం. లేదండి నాకు ఇక్కడ స్మాల్ 8 GB చెప్పాడు, నేను 16 GB వాడతాను. ఎస్ ఆఫ్ కోర్స్ దట్ ఇంకా మంచిది కదా, అలా యూజ్ చేసుకుంటానంటే. నేను మేనేజ్ చేసే పాస్వర్డ్ బిలో 1000, బట్ యాక్చువల్గా వాళ్ళు రికమెండ్ చేసిన 8 GB. లేదంటే నేను 16 GB వాడతాను, దట్స్ గుడ్ కదా. చెప్పింది సో ఫైన్. సో ఇవి బైనరీస్. దీంతో పాటు యాక్చువల్గా సిపిఎం బైనరీస్ తో పాటు ఇంకొక డిఫాల్ట్ గా మనం ఇందులో ఇన్స్టాల్ చేయాల్సింది ఏంటంటే .NET ఫ్రేమ్వర్క్ ఇన్స్టాల్ చేయాలి. మీకు తెలుసు .NET ఫ్రేమ్వర్క్ అనేది 2 ways గా మనం ఇన్స్టాల్ చేయొచ్చు ఇన్ సిపిఎం సర్వర్. సో ఇది సర్వర్ కాబట్టి మాన్యువల్ గా అయితే సర్వర్ మేనేజర్ నుంచి చేస్తాం, లేదంటే స్క్రిప్ట్ యూస్ చేసి చేస్తాం. స్క్రిప్ట్ వచ్చేసి స్క్రిప్ట్ నేమ్ వచ్చేసి cpm_ ప్రీ ఇన్స్టాలేషన్ అండి. ప్రీ ఇన్స్టాలేషన్ .ps1 ఈ స్క్రిప్ట్ యూస్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేస్తాం. ఇవి ప్రీ రిక్వెస్ట్. సిపిఎం ఇన్స్టాల్ చేయాలంటే మనకు సర్వర్లో లాగిన్ ఇవి. తర్వాత మనకు ప్రతి కాంపోనెంట్ ఇన్స్టాల్ చేయాలంటే ప్రైమరీ వరల్డ్ క్రెడెన్షియల్స్ కావాల్సిందే. ప్రైమరీ వరల్డ్ లో ఉన్న అడ్మినిస్ట్రేటర్, ఓకే, అది మనకు తెలుసు. సో నేను కావాలని ఓకే ఇక్కడ చూడండి, నేను ఇప్పటి నుంచి ఇది కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, సైబ్రాక్ అడ్మినిస్ట్రేటర్ క్రెడెన్షియల్స్. సో ఇక్కడ మనకు తెలుసు సైబ్రాక్ యూజర్ నేమ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్, ఇదే యూజ్ చేయాలి. ఓకే, అండ్ పాస్వర్డ్ వచ్చేసి ఎంత పాస్వర్డ్ వాళ్ళలో క్రియేట్ అయిన అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఎంత? ABCD. కరెక్ట్. ఓకే, ఈ రెండు కూడా మన దగ్గర ఉండాలి. సో ఈవెన్ ఇది కూడా నేను బయాటిక్ కూడా మెన్షన్ చేస్తాను. ఇట్ విల్ బి గుడ్ యాక్చువల్లీ PWA కూడా. ఓకే, సో ఫైన్. సో యాక్చువల్లీ ఇంకా 2 minutes ఉంది, మనం ఒక పని చేయొచ్చు. ఓకే, సర్వర్లో లాగిన్ అయ్యి సో మొత్తం చెక్ చేయొచ్చు. ఓకే, మనం ఏ సర్వర్లోకి ఇన్స్టాల్ చేయబోతున్నాం? COMP01 B సర్వర్లో సిపిఎం ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఈ సిపిఎం అంతా క్లీన్ గా ఉందా లేదంటే ఇంకా వేరే ఏమైనా ఇన్స్టాల్ అయిందా లేదో చెక్ చేద్దాం. సో నేను చెప్పినట్టు సర్వర్లో లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్ వచ్చేసి ఓకే Vault 01 ఉంది, కాదు అవసరం లేదు, అది డొమైన్ యూజర్, నాకు లోకల్ యూజర్ కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను యూజర్ నేమ్ ఇస్తున్నాను. యాజ్ ఆఫ్ నో ACME డొమైన్ నేమ్ ఇది చూపిస్తుంది కదా. నేను అడ్మినిస్ట్రేటర్ ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత ACME ఎలా చేంజ్ అవుతుందో చూడండి. అది ఓకే STRATO ఏం చేంజ్ అయింది? సో అంటే ఇంతకటితో డొమైన్ ఉంది, ఇప్పుడు సర్వర్ నేమ్ కనిపిస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్ లోకల్ యూజర్ కాబట్టి సర్వర్ నేమ్ కనిపిస్తుంది. సో మీకు తెలుసు ఇన్స్టాలేషన్ ఈజ్ వెరీ ఈజీ. ఇట్స్ జస్ట్ 1 or 2 minutes జాబ్. సో దాని తర్వాత మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అబ్జర్వేషన్స్ విల్ డిస్కస్ అబౌట్ దాట్. సో సర్వర్ మేనేజర్ వస్తుంది. ఓకే, నేను క్లోజ్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ఏమైనా ఇన్స్టాల్ అయినా లేదా అని చెక్ చేయడానికి వచ్చాను. appwich.cpl. సో వెంటనే కనెక్ట్ అవ్వండి. 1 or 2 minutes లో మనం సిపిఎం ఇన్స్టాలేషన్ చూడండి. సర్వర్ ఇస్ క్లీన్, ఏం లేదు. సైబర్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమి ఇన్స్టాల్ అయ్యేం లేదు ఈ మిషన్లో. ఓకేనా, ఇది డొమైన్కి జాయిన్ అయిందా లేదో కూడా మీకు తెలుసు. మై పీసీ ఎలా చెక్ చేయాలనేది ప్రాపర్టీస్. సో చూడండి, యాక్చువల్ నేమ్ COMP01B, బట్ డొమైన్కి జాయిన్ అయింది కాబట్టి COMP01B.acme.com. ఓకేనా, క్లియర్. సో వీ కెన్ ప్రొసీడ్ విత్ ద ఇన్స్టాలేషన్. సో నెక్స్ట్ వీడియోలో ఇన్స్టాలేషన్ అండ్ అబ్జర్వేషన్ చెక్ చేద్దామండి. ఓకేనా? Okay. Yeah, fine. Okay, sir.